బత్తాయిలోని కొత్త వెరైటీ ఇది కింగ్ బత్తాయి అంటారు. రామాయణం శివమహాపురాణం రుద్ర సంహిత సతిఖండంలో రాముని కోసం రాయబడింది. అప్పుడే రావణుడు సీతను తీసుకుపోయాడు. రామలక్ష్మణులకు ఏ సమాచారం తెలియక అడవిలో వెతకడం ప్రారంభించారు. ఆ సందర్భంలో వారికి జటాయువు కనిపించిందని రామాయణం చెప్తుంది. జటాయువు కంటే ముందు శివపార్వతులు అదే అరణ్యంలో సరదాగా తిరుగుతుంటే రాముణ్ణి చూశారని, రాముని దగ్గరకు పార్వతి సీతాదేవి రూపంలో వెళ్లి కనిపించిందని శివపురాణం చెప్తుంది. అప్పుడు రాముడు ఆమె పార్వతి అని వెంటనే గుర్తుపట్టేశాడట. ఇంకా నయం ఆవిడ సీతని రాముడు అనుకొని ఉంటే రాముడుకున్న కామాగ్నికి ఏం జరిగిపోయేదో ఏంటో. ఆమెతో రాముడు నేను రాక్షసుని చంపి సీతను తీసుకువస్తానని చెప్పాడని శివపురాణం చెప్తుంది. కాని అప్పటికి రాముడికి సీత ఏమైందో ఏమీ తెలీదు. రామాయణం శ్రీ విష్ణు పురాణం. రామాయణం ప్రకారం రాముడు 21,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని విష్ణు పురాణం 11,000 సంవత్సరాలు అంటుంది. ఇక్ష్వాకు కొడుకుల్లో ఒకరైన నిమి 5,000 సంవత్సరాల యజ్ఞం ప్రారంభించాడని రామాయణం చెప్తే 1000 సంవత్సరాల యజ్ఞం అని విష్ణు పురాణం అంటుంది. యజ్ఞం అయ్యాక వశిష్ఠుడు వచ్చాడని రామాయణం చెప్తే యజ్ఞం మధ్యలో వచ్చాడని విష్ణు పురాణం చెప్తుంది. నిమి చనిపోయినప్పుడు ఋషులు అతన్ని మదించి కుమారుణ్ణి పుట్టించారని, అతని పేరు మిథులుడని, అతని వంశంలో 13వ రాజు జనకుడని, అతని కుమార్తె సీత అని రామాయణం చెప్తుంటే నిమి కుమారుడు మిథిలారాజు కుమార్తె సీత అని విష్ణు పురాణం చెప్తుంది. అంటే సీత రాముడి కంటే 10 లక్షల సంవత్సరాలు పెద్దదన్నమాట. ఇలాంటి భయంకరమైన సొల్లు రాయాలంటే అది మీ సనాతనం వల్లనే అవుతుంది భయ్యా.